साबिक वजीर व BRS MLA मल्ला रेड्डी ने कांग्रेस हुकूमत पर शदीद तनकीद की है। उन्होंने सवाल उठाया कि जिन साबिका हुकूमतों में 22A का ज़ाब्ता मौजूद नहीं था वो अब किस तरह नाफिज हो गया। मल्ला रेड्डी ने हुकूमत से मुतालबा किया है कि बुमरासपेट में तकरीबन 1000 एकड़ अराजी किसके नाम मुंतकिल होने वाली है, इसकी वाज़ेह तफसीलात अवाम के सामने रखी जाए। उन्होंने इल्ज़ाम आयद किया कि ज़मीन के मामले में हुकूमत को शफाफियत बरकरार रखते हुए मुकम्मल वजाहत देनी चाहिए। कांग्रेस వచ్చిందంటేనే కబ్జా, కాంగ్రెస్ వచ్చిందంటేనే బస్ దోపిడీ. ఎక్కడ చూడు నువ్వు తెలంగాణ రాష్ట్రమంతా కూడా వాళ్ళకు రైతులకు న్యాయం చేస్తామని గవర్నమెంట్ వచ్చింది. అంతటా న్యాయమే, ప్రతి జాగలో ఎగ్గొట్టేదే రైతులను. వాళ్ళు కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ ఎగ్గొట్టేది. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లాలో 1 కోటి ఎకరాల చిల్లర 22A తీసుకొచ్చింది. ఆ 22A అంటే అర్థమే కాదు. మరి 22A సీఎంకు తెలియదా, కలెక్టర్లకు తెలియదా, రెవెన్యూ మంత్రికి తెలియదా? ఇది ఎందుకు వచ్చింది 22A? ఎన్నడూ లేని 70 సంవత్సరాల సంది పట్టాలు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, పాస్బుక్లు ఉన్నాయి, ధరణి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు వచ్చినాయి, భూభారతి వచ్చినాయి. కానీ 22A అడికెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చిర్రు? వీళ్ళంతా నిద్రపోతుర్రా? ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్?